రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతూ ఉంది. ఎన్నిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఎన్నికలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం నిర్మల్ జిల్లా బైన్సాలో మాత్రం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఎంఐఎంకి అధిక సీట్లు వచ్చినా కానీ అనూహ్యంగా బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి రెబల్గా పోటీ చేసిన అభ్యర్థి తుమ్మెల్ల దత్తాత్రేయ అనే అభ్యర్థి చైర్మన్గా, అట్లాగే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్గా ఇద్రిసే బేగ్ అనే మహిళా వైస్ చైర్మన్గా ఎన్నికవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం 26 వార్డులు ఉంటే 26 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 0, ఎంఐఎం పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. అట్లాగే బీజేపీ 6 స్థానాలు, ఇతరులు ఇండిపెండెంట్లు 7 స్థానాలు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఇండిపెండెంట్లు బీజేపీ అభ్యర్థులు కలిపి బీజేపీకే మద్దతు ఇచ్చారు. బీజేపీకి సంబంధించినటువంటి రెబెల్గా పోటీ చేసిన ఎవరైతే దత్తాత్రేయ ఉన్నారో ఆ దత్తాత్రేయకి వాళ్ళు మద్దతు పలికారు. ఈ ఇండిపెండెంట్లో కూడా ఎంఐఎం పార్టీ రెబల్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎంఐఎం పార్టీ అవకాశం ఇవ్వకుండా పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థులు కూడా బీజేపీ అభ్యర్థికే మద్దతు పలకడంతో అక్కడ బీజేపీ బైన్సా మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం చేసుకున్నది. వైస్ చైర్మన్గా ఇద్రిసే బేగ్ అక్కడ నియామకం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముత్తోల్ ఎమ్మెల్యే కూడా ఎక్సఫీషియో ఓటు మొత్తం 14 మ్యాజిక్ ఫిగర్, 26 వార్డులలో 14 మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంటుంది. కాబట్టి అటు కాంగ్రెస్ ఎంఐఎం కలిపితే కాంగ్రెస్కు 12, ఎంఐఎంకు 12, కాంగ్రెస్కు 1, మొత్తం 13 స్థానాలు మాత్రమే ఉంటాయి వాళ్ళవి. ఇటు ఇండిపెండెంట్లు బీజేపీ కలిపితే 13 స్థానాలు. అయితే ఎమ్మెల్యే ఎక్సఫీషియో ఓటు ఉంటుంది కదా ఎమ్మెల్యేకు, మనకు ముత్తోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తన ఎక్సఫీషియో ఓటును బైన్సా మున్సిపాలిటీలో వినియోగించుకున్న నేపథ్యంలో 14తోని ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ రెబల్ అభ్యర్థి దత్తాత్రేయ కైవసం చేసుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.